దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరిక. మీరు ఇప్పటికీ మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయలేదా? అయితే మీ ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విధించిన గడువు ఇప్పటికే ముగియడంతో లింక్ చేయని పాన్ కార్డుదారులు నిరుపయోగంగా మారే ప్రక్రియ వేగవంతమైంది. దీనివల్ల మీ ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఏంటి నిబంధన, ఎందుకింత ముఖ్యమనేది చూసినట్లయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ను ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. పన్ను ఎగవేతలను అరికట్టడం, నకిలీ పాన్ కార్డులను ఏరివేయడం, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ఇంకా లక్షలాది మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. గడువు ముగిసినందున ఇప్పుడు అనుసంధానం చేసుకోవాలంటే తప్పనిసరిగా ₹1000 జరిమానా చెల్లించాల్సిందే. పాన్ రద్దయితే ఎదురయ్యే సమస్యలు ఇవే. ఒకసారి మీ పాన్ కార్డు నిష్క్రియంగా మారితే మీరు చట్ట ప్రకారం పాన్ కార్డు లేని వ్యక్తిగానే పరిగణించబడతారు. దీనివల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు ఏంటో చూద్దాం. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. మీరు ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయడం అసాధ్యం. రిఫండ్లు ఆగిపోతాయి. మీకు రావాల్సిన పన్ను రిఫండ్లు కూడా నిలిచిపోతాయి. అధిక టీడీఎస్, మీ జీతం, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతర ఆదాయాలపై అధిక రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది. ₹50,000 మించి బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం కష్టమవుతుంది. కొత్తగా డీమ్యాట్ ఖాతా కూడా తెరవలేరు. ఆస్తులు, వాహనాలు కొనడం లేదా అమ్మడం వంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా నిలిచిపోతాయి. అసలు వీటికి పరిష్కారం ఏమిటి, ఎలా లింక్ చేసుకోవాలి మనం చూద్దాం. అదృష్టవశాత్తు ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఇంకా ఉంది. ₹1000 జరిమానా చెల్లించడం ద్వారా మీ పాన్ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖ అధికారిక ఫైలింగ్ పోర్టల్ incometax.gov.in లోకి లాగిన్ అవ్వండి. తర్వాత జరిమానా చెల్లించండి. అది ఎలా అంటే ఈ పే ట్యాక్స్ ఆప్షన్ ద్వారా చలాన్ నెంబర్ ITNS 280 కింద అసెస్మెంట్ ఇయర్ 2024 నుంచి 25ను ఎంచుకొని అదర్ ఆప్షన్స్ 500 అనే ఆప్షన్లో ₹1000 జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించిన 4 నుంచి 5 రోజుల తర్వాత పోర్టల్లోని లింక్ ఆధార్ విభాగానికి వెళ్ళి మీ పాన్ అలానే ఆధార్ వివరాలు నమోదు చేసి అనుసంధానం కోసం అభ్యర్థన పంపాలి. యాక్టివేషన్ సమయం చూసినట్లయితే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ పాన్ కార్డ్ తిరిగి పనిచేయడానికి సుమారు 30 రోజుల సమయం పడుతుంది. అలానే ప్రభుత్వ నిబంధనలు తేలికగా తీసుకోకుండా వెంటనే మీ పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేసి స్టేటస్ను చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ చేయకపోతే పైన చెప్పిన ప్రక్రియను అనుసరించి మీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవడం అత్యవసరం.